తెలంగాణలో గడియల పాలన జరిగినటువంటి రోజుల్లో, పటేల్ పట్వారీ వ్యవస్థ వ్యవహరించినటువంటి రోజుల్లో ఏ రాములమ్మ లాంటి క్యారెక్టర్‌లను చూసాం. కానీ ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు ఈ కాలంలో ఒక రాక్షసుడికి సంబంధించినటువంటి ఉదంతం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. 16 ఏళ్ల బాలికను వేధిస్తుంటం కాదు, డైరెక్ట్‌గా పెళ్లి చేసుకొని హింసిస్తున్నటువంటి ఒక రాక్షసుడికి సంబంధించిన 60 ఏళ్ల రాక్షసుడికి సంబంధించిన ఉదంతం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో 60 ఏళ్ల వయసున్న వ్యక్తి 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇష్టం లేని ఆ బాలిక తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. కూలి పనులు చేసుకునే దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా భర్త చనిపోయి పుట్టింట్లో ఉంటుంది. రెండో కుమార్తె మైనర్. ఈ కుటుంబం ఆర్థిక స్థితిగతులను ఆసరాగా చేసుకున్న గుమ్మగట్ట మండలం పూలకొంట గ్రామానికి చెందిన రామాంజనేయులు ఆ బాలికను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అతనికి భార్య 2 ఏళ్ల కిందట మృతి చెందింది. అతనికి పెళ్ళైన కొడుకున్నాడు, పెళ్లికి కావాల్సిన కూతురు ఉంది. రెండో వివాహం చేసుకోవాలని గత నెలలో బాలిక ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు అడిగాడు. అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళని బెదిరించి మరి ఇంటి బయటే బాలికకి తాళి కట్టాడు. మరుసటి రోజు బలవంతంగా కాపురానికి తీసుకెళ్లాడు. పెళ్లిష్టం లేని బాలిక వారంలోపే పుట్టింటికి వచ్చింది. ఈ నెల 24 రామాంజనేయులు తన బంధువులతో బాలిక ఇంటికి వెళ్ళి ఆమె తల్లి తండ్రి అక్క మీద దాడి చేశాడు. బాలికను బలవంతంగా వాహనంలో ఎత్తుకెళ్లి 2 రోజుల పాటు ఇష్టారాజ్యంగా కొట్టాడు. దెబ్బలు భరించలేని బాధితురాలు ఆదివారం రాత్రి తప్పించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. అర్ధరాత్రి ఒంటరిగా పొలాల వెంబడి నడుచుకుంటూ వచ్చి ఓ చోట ఎదిరించింది. సోమవారం ఉదయం స్థానికుల సాయంతో అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి రాక్షసుని కాల్చి చంపితే ఏమన్నా తప్పుందా? ముందు ఆడికి ఒక కూతురు కూడా ఉందట. ఆ కూతురే పొడిచి పారేయాలి ఇట్లాంటి లబ్డీ కొడుకుని. ఇట్లాంటి దరిద్రులు ఈ కాలంలో కూడా ఉన్నారంటే ఏమనాలా?